వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వినాయక చవితి రోజు స్వామివారి మరియు వినాయకుడి యొక్క ఆశీస్సులతో ఎల్లవేళ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మన ఛానల్ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న జరిగిన డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం ద్వారా మన ఈవో శ్యామలారావు గారు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ వాటిలో కొన్ని సమాధానాలు భక్తులందరికీ కూడా ఉపయోగపడతాయండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మోహన్ బాబు తెలంగాణ నుంచి అడిగారు, ఆన్లైన్లో 300 రూపాయలు ఎస్ఈడి టికెట్లు పొందిన భక్తులకు తిరుమలలో వసతి కల్పించండి అని అడిగారండి. సో ఎవరైతే కనుక స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ 300 రూపాయలు బుక్ చేసుకుంటారో వారు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే తిరుమలలో అవకాశం దొరికేలాగా చూడండి అని అయితే అడగడం జరిగింది. దానికి గాను ఆయన తప్పకుండా చర్చించి చెప్తాము అని అయితే చెప్పడం జరిగిందండి. అదొక ప్రశ్న మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఫ్యూచర్లో ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకునే వారికి తిరుమలలో రూములు లభించే అవకాశం ఉండొచ్చు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అలాగేనండి, మరొక పాయింట్ ఏమిటి అంటే, మరొక ప్రశ్న మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే ఇవన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడితే మీకు కావాల్సింది చూడండి. ఒక ప్రశ్న ప్రవీణ్ గారు అడిగారు కుప్పం నుంచి, అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో పొందిన భక్తులు చాలామంది రావడం లేదు, కావున ఆఫ్లైన్లో కూడా ఇవ్వండి, క్యూ లైన్లో ఖాళీగా ఉన్న ఎక్కువ దూరం నుండి లోపలికి వదులుతున్నారు. సో ఆ ప్రశ్నకి ఆఫ్లైన్లో కూడా అంగప్రదక్షిణ ఇవ్వండి, బుక్ చేసుకున్న వారు చాలామంది రావట్లేదు కదా అని అడగడం జరిగిందండి. దానికోసము మన ఈవో గారు చెప్పడం జరిగింది ఏమిటి అంటే, ప్రస్తుతానికైతే ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు అని అయితే ఆయన చెప్పారు. కానీ గతంలో అయితే ఆఫ్లైన్లో ఇచ్చేవారు. మరలా టీటీడీ అది పునఃప్రారంభం చేస్తే ఎంతోగానో భక్తులకి ఉపయోగపడుతుందని మన ఛానల్ ద్వారా నేను మీ అందరితో కూడా విన్నవించుకోవడం జరుగుతుందండి. అలాగే ఇంకొక ప్రశ్న రవి వైజాగ్ నుంచి అడిగారు, ఆన్లైన్లో వసతి బుక్ చేసుకున్న తర్వాత సిఆర్ఓ కార్యాలయంకు వెళ్లకుండా అలిపిరి వద్దే గదులు పొందేలా చర్యలు తీసుకోండి అని అడిగారు. అయితే ఈవో గారు దానికి వీలు కాదని అయితే చెప్పడం జరిగింది. ఆన్లైన్లో భక్తులు ఎవరైతే రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అలాట్మెంట్ కౌంటర్లో తప్పకుండా మీరు స్కాన్ చేయించుకోవాలండి, అది కంపల్సరీ అనమాట. అలాగే మరొక ప్రశ్న రమణమ్మ వైజాగ్ నుంచి అడిగారు, శ్రీవారి కళ్యాణానికి పెళ్ళి అయిన మా పిల్లలను అనుమతిస్తారా అని అడిగారు. అదైతే కుదరదండి. కేవలం దంపతులు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారు మాత్రమే అనుమతిస్తారు, పెళ్ళైన పిల్లలకైతే అనుమతించారు. ఒకవేళ మీ ఇంట్లో పెళ్ళి కానీ ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వారిని మీరు డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత 300 రూపాయల టికెట్ తీసుకుంటే మీ ఆడపిల్లలని అయితే ఎలవ్ చేస్తారండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, నిన్న జరిగిన డైలీ యువర్ ఈవో విధానం ద్వారా అలిపిరి నడక మార్గంలో త్వరలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసే అవకాశం ఉంది అని మన ఈవో గారు అయితే చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ తిరుమలకు కాలినడక వచ్చే భక్తులకి త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ పునఃప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు గారు చెప్పారు. అంటే మరి కొన్ని రోజుల్లో దాదాపు ఒక 10-15 నెల రోజుల లోపలే ఈ అవకాశం అయితే అలిపిరి నడక మార్గంలో నుంచి వచ్చే ప్రతి భక్తులకు కూడా దివ్యదర్శన టోకెన్లు రావచ్చు. దీని ద్వారా దాదాపు 10,000 మంది భక్తులకి ఎక్స్ట్రాగా టికెట్లు లభిస్తాయండి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఇక్కడ చూసారండి స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను, రేపు శ్రీవారి మెట్టు సెప్టెంబర్ 8వ తారీఖు సంబంధించిన దర్శన టోకెన్లు ప్రస్తుతం అయితే ఒక 1000 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే సర్వదర్శన టోకెన్లు సెప్టెంబర్ 8వ తారీఖు సంబంధించి కూడా 2700 టోకెన్లు అయితే ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నాయండి. అలాగేనండి, ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఈరోజు తిరుమల వారు దాదాపు 1156 తిరుమల ఆఫ్లైన్ రూమ్స్ అయితే విడుదల చేయడం జరిగింది సిఆర్ఓ ఆఫీస్లో. ఇది ఉదయం 5:20 రికార్డెడ్ స్క్రీన్ షాట్ కాబట్టి ఆ టైంకి దాదాపు ఒక 1000 రూమ్లు అయితే బుకింగ్స్ అయిపోయినాయి. అవి కూడా 50-100 రూపాయల రూమ్లు. సో ఇవన్నీ కూడా కొన్ని క్లుప్తంగా నేను చెప్పలేకపోయినా షార్ట్గా లేటెస్ట్ ప్రజెంట్ వీడియో అయితే అండి ఇది. అలాగే మరొక ముఖ్యమైన విషయం మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, రాబోయే మరొక 10 రోజుల్లో
సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మీ అందరికీ కూడా విడుదలవుతాయి. మీరందరూ రెడీగా ఉండండి. నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు ఆన్లైన్ విధానం ద్వారా అయితే బుకింగ్స్ క్లోజ్. కేవలం అక్టోబర్ నవంబర్ నెలలకు సంబంధించి హోమం టికెట్లు మాత్రమే మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో ఈ వీడియో మీ అందరికీ ఒక రకంగా షార్ట్గా చెప్పాలంటే త్వరగా అలిపిరి నడక మార్గాల్లో టికెట్లు మీ అందరికి ఇవ్వబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో మీ అందరితో పాటు నేను కూడా ఆ మంచి రోజు కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.